క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. భూముల్ని దోచుకోవాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే గత ప్రభుత్వం భూముల రీసర్వే చేసింది అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. 6,688 గ్రామాల్లో రీసర్వే చేస్తే 2,79,712 అర్జీలు వచ్చాయన్నారు. రీసర్వే సమస్యల్లో 90% పరిష్కరించామని చెప్పారు. ఇప్పుడు పారదర్శకంగా రీసర్వే చేస్తున్నాం, QR కోడ్తో కొత్త పాస్ పుస్తకాలు కూడా ఇస్తున్నామని చెప్పారు మంత్రి అనగాని సత్యప్రసాద్. దోచుకోవాలి, పేదల్ని ఇబ్బంది పెట్టాలి, ఏదైతే గ్రామ కంటాలు ఉన్నాయో లేకపోతే గ్రామంలో సర్ప్లస్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వారి అనువాయిల పేరు రాసుకోవాలని చెప్పే దురాలోచనతో ఈ గత రీసర్వే చేశారు అధ్యక్ష. గతంలో 6,688 గ్రామాల్లో చేశారు అధ్యక్ష. ఆ 6,688 గ్రామాల్లో అధ్యక్ష నాకు దాదాపుగా 2,79,712 అర్జీలు వచ్చాయి. అంటే దాదాపుగా 98% అధ్యక్ష. ఎందుకంటే 2,74,327 అర్జీలు మేము రిడ్రెస్ చేసి వారికి అందరి దగ్గర కూడా అంటే మేము సాటిస్ఫై అయ్యాము అని చెప్పి లెటర్ తీసుకునే దాకా కూడా మా క్షేత్రస్థాయిలో మా అధికారులు వెళ్ళి ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి పరిష్కరించారు అధ్యక్ష. ఒక యూనిక్ నంబర్ ఉంటుంది అధ్యక్ష, 14 అంకెల యూనిక్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది. అది కూడా ఎందుకంటే చాలా పారదర్శకంగా చేయాలి, రైతులకు ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఏదైతే 21 లక్షల అకౌంట్స్ కొత్త పాస్బుక్ ఇస్తానో దాంట్లో కూడా ఈ యొక్క యూనిక్ పాస్వర్డ్ నంబర్ పెట్టి మ్యాప్ కూడా అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పూర్తి మ్యాప్ కూడా వచ్చే విధంగా బౌండరీస్ మొత్తం అంతా వచ్చే విధంగా పెట్టి QR కోడ్ పెట్టి అధ్యక్ష. ఎక్కడైనా GPS సిస్టమ్ ఏదైనా రైతు ఆ QR కోడ్ తీసుకుని డైరెక్ట్గా తన భూమికి వెళ్ళే విధంగా కూడా దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.